హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టేబుల్ ట్రీట్స్. అందరూ ఎలా ఉన్నారండి ఫ్రెండ్స్? ఇవాళ మన టేబుల్ మీదకి ఒక స్పెషల్ రెసిపీ వచ్చేసిందండి. ఏంటనుకుంటున్నారా? అదేనండి, మష్రూమ్ మసాలా కర్రీ. సో ఫ్రెండ్స్, మష్రూమ్ మసాలా కర్రీ ఎలా చేయాలో ఏంటో వివరంగా నేను వీడియో పెట్టాను. అందరూ మీరు కూడా చేసుకొని ఇంట్లో ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, చలో. హాయ్ ఫ్రెండ్స్, మనం కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇవి మష్రూమ్స్ని బాగా వాష్ చేసుకొని ఇలాగా పీసెస్గా కట్ చేసుకున్నాం. ఇవి పెద్ద పెద్ద మష్రూమ్స్ కాబట్టి నేను 4 పీసెస్గా కట్ చేశాను అనమాట. పెద్ద పెద్ద ముక్కలు ఉంటే ఇంకా చూసుకొని మీరు కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని వీటిని నీళ్ళలో వేసుకోవాలి. ఇలా మష్రూమ్స్ అన్నిటినీ కోసుకొని నీళ్ళలో వేసుకొని దీన్ని బాయిల్ చేసుకుందాం. ఇలా మష్రూమ్స్ అన్ని బాయిల్ అయ్యేదాకా బాయిల్ చేద్దాం. ఈలోపు మనం గ్రేవీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఈ బాయిల్ అయ్యేలోపు ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ పెట్టుకొని పొయ్యి మీద ఇందులో ఒక 2 స్పూన్స్ వేరుశనగ పప్పు, పల్లీలు ఉన్నాయి కదా, అవి వాటిని ఆయిల్ లేకుండా మనం చేసే మసాలా అంతా కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. డ్రై రోస్ట్ చేసుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. ఇలా డ్రై రోస్ట్ అయిన చూసారా? దీనిలో ఇప్పుడు మనం ఒక 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. ఒక 2 స్పూన్లు గసగసాలు వేసుకోవాలి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి ఇలానే డ్రై రోస్ట్ చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని. చూసారా? చిటపట్లాడుతున్నాయి కదా, ఆఫ్ చేసేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నాం. వీటిని మిక్సీలో డ్రై ఆయిపోయినాయి. వీటిని మిక్సీలో వేసుకొని వాటర్ పోసుకొని కొంచెం మనం పేస్ట్ చేసుకుందాం. చూసారా? ఇలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు టొమాటోస్ కూడా నేను 4 టొమాటోస్ని తీసుకున్నాను. చిన్న చిన్న టొమాటోస్, ఇవి చిన్నవి పెద్దవి అన్ని మిక్స్ ఉన్నాయి. నేను 4 టొమాటోస్ తీసుకున్నా. దీన్ని కూడా పీసెస్గా కట్టివి కోసం ప్యూరీగా చేసుకుందాం. చూసారా? చక్కగా పేస్ట్ తయారైపోయింది. ఇప్పుడు కర్రీలోకి వెళ్ళిపోదాం. ఇందాక మష్రూమ్స్ బాయిల్ చేయడానికి పెట్టాం కదా, అవి బాయిల్ అయినాయో ఒకసారి చెక్ చేద్దాం. చూసారా ఫ్రెండ్స్? ఒక 70% బాయిల్ అవ్వాలి. 70% బాయిల్ అయింది. 70% బాయిల్ అయింది. వీటిని ఇప్పుడు ఏం చేయాలంటే గ్యాస్ ఆఫ్ చేసి ఇలాగా నెట్టెడ్ ఇది ఉంటుంది కదా గరిట, దీనిలోంచి తీసుకొని డ్రైన్ అవుతుంది కదా వాటర్ అంతా, ఇలా వెంటనే కూల్ వాటర్లో వేసేయాలి. అంటే నార్మల్ చల్లటి వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్లో వేసేయాలి. అప్పుడు ఎక్కువ బాయిల్ అవ్వకుండా మష్రూమ్ అనేది అంతవరకే ఉంటుంది. ఇలా రూమ్ టెంపరేచర్ ఉన్న వాటర్లో వేసేసుకున్నాక ఇప్పుడు కర్రీలోకి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని పొయ్యి మీద దానిలో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేయాలి. చక్కగా ఇలాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ ఎల్లో కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయినాయి కదా, కొంచెం ఇంకా గోల్డెన్ బ్రౌన్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ టైంలో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఆనియన్స్తో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చితనం అంతా కూడా పోతుంది. చూసారా? చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీరా పౌడర్ అండ్ 1/2 స్పూన్ గరం మసాలా, కొంచెం సాల్ట్, టేస్ట్కి కూరకి సరిపడా సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్.
లాల్ మిర్చి పౌడర్ అనమాట. ఇది కాశ్మీరీ లాల్ మిర్చి పౌడర్ కూర గ్రేవీ బాగా కలర్గా కనిపించడానికి యూజ్ చేస్తాం అనమాట. మీకు ప్రతిసారి చెప్తుంటాను కదా, ఈ కారం వాడితే మన కర్రీ మంచి కలర్ఫుల్గా ఉంటుంది. సో ఇవన్నీ జస్ట్ ఒకసారి అట్లాగా కలుపుకోవాలి. కలుపుకొని ఇందులో కొంచెం నీళ్లు పోసుకోవాలి. ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని ఈ మసాలాలన్నీ చక్కగా ఈ ఉడికిపోయి నూనె పైకి తేలేదాకా మనం ఉడకనియాలి. ఈ మసాలాలని చక్కగా ఉడకనిచ్చాక ఆయిల్ అంతా పైకి తేలాలన్నమాట. మసాలాలు బాగా ఉడికి ఆయిల్ పైకి తేలాక మిగతా ప్రాసెస్ చెప్తాను. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా పైకి తేలుతా ఉంది కదా. ఇప్పుడు ఈ టైంలో మనం టొమాటోని పేస్ట్ చేస్తున్నాం కదా, ఆ టొమాటో ప్యూరీని మనం వేసుకున్నాం. ఇది కూడా చక్కగా మొత్తం మిక్స్ అయ్యి ఆయిల్ పైకి తేలేదాకా మనం ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టేసి బాగా కలుపుకోవాలి. కావాలంటే మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూసారా, చక్కగా మిక్స్ అయింది. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనిద్దాం. చూసారా ఫ్రెండ్స్, చక్కగా ఆయిల్ పైకి తేలుతుంది కదా. మళ్ళీ దీన్ని ఒకసారి ఇలా కలుపుకొని దీనిలో మనం పేస్ట్ చేసుకున్నాం కదా పల్లి అను నువ్వులు పేస్ట్ దీనిలో వేసేసుకున్నాం. వేసేసి బాగా కలపాలి. దీనిలో మనం ఒక హాఫ్ కప్పు వాటర్ పోసుకోవాలి. మసాలా అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇదంతా కూడా చక్కగా ఉడకాలి. టైంలో ఒకసారి మనం ఉప్పు కారాలు మసాలా అన్నీ సరిపోయినాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఇప్పుడు చెక్ చేసుకున్నాక అన్నీ సరిపోయినాయి అనుకుంటే మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా 70% మష్రూమ్స్ని పెట్టుకున్నాం కదా, ఆ మష్రూమ్స్ని ఇందులో వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసి మూత పెట్టేసుకొని చక్కగా ఉడికేదాకా మసాలా అంతా ఉడికేదాకా ఉడకనిద్దాం. చూసారా ఫ్రెండ్, చక్కగా మొత్తం ఆయిల్ అంతా పైకి తేలుతా ఉంది. మొత్తం బాయిల్ అయిపోయి కర్రీ. ఒకసారి కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఫైనల్గా కలిపేద్దాం. అంతే ఫ్రెండ్స్, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా కర్రీ రెడీ అయిపోయిందో చూసారా. దీన్ని రోటీస్, చపాతీస్, పరాటాస్, ఈవెన్ జీరా రైస్ వాటిల్లో కూడా మనం సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ మష్రూమ్ మసాలా కర్రీ రెడీ. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే న్యూ రెసిపీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.